మన సబ్స్క్రైబర్లో ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి కోసం మనం ఏఐ టూల్స్ తెలుగు అనే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. ఈ ఛానల్లో మీకు లేటెస్ట్ ఏఐ టూల్స్ అనేవి లభిస్తాయి. ఎవరికైతే లేటెస్ట్ ఏఐ టూల్స్ కావాలో ఖచ్చితంగా మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని యొక్క లింక్ని మన డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ జెమినీ ఏఐ అలానే మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ని అలానే జెమినీ ఏఐని పూర్తిగా కంపేర్ చేయబోతున్నాం. ఇప్పటికే మనం జెమినీ ఏఐ ఎలా వర్క్ అవుతుందో దానికి సంబంధించిన వీడియో చేసాము, అలానే మైక్రోసాఫ్ట్ కోపైలట్ సంబంధించిన వీడియో చేసాము. దాని లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ పర్టికులర్ టూల్స్ని యూస్ చేసి మీరు ఫ్రీగా ఆర్టికల్స్ని జనరేట్ చేయవచ్చు, ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు. అంతేకాదు కోడింగ్కి మీకు హెల్ప్ కూడా అవుతుంది. బట్ ఈ రెండు టూల్స్లో ఏది బెస్ట్ అని తెలియడానికి అయితే మేము ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేసాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని పూర్తి వరకు చూడండి. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. జెమినీ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుందండి. అలానే మనకి మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఈ రెండిట్ల మధ్య ఒక కంపారిజన్ చేసేటప్పుడు ఒక 10 పారామీటర్స్ తీసుకున్నాను. ఒకటి ఆర్టికల్ రాయడం, వాయిస్ టెస్ట్, కోడ్ జనరేషన్ టెస్ట్, ఇమేజ్ జనరేషన్ టైం, ఇమేజ్ ఐడెంటిటీ, టూర్ ప్లాన్, ఆర్టికల్ సమరీ, యూట్యూబ్ వీడియోస్ సమరీ, అలానే తెలుగులో ఏదైనా ఒక చిన్న కవిత లాంటిది రాయడం. ఈ అన్నిటిలో కంపేర్ చేసి ఏ డొమైన్లో ఏది బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం కంపేర్ చేయబోయేది ఆర్టికల్ టెస్ట్. సో జెమినీలో నేను ఏమిస్తున్నానంటే ఇన్పుట్ ఒక ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక ఆర్టికల్ అనేది నేనైతే జనరేట్ చేయమని ఇస్తున్నాను. సో జెమినీ వచ్చి ఒక ఆర్టికల్ రాసింది 500 wordsతో. ఇప్పుడు నేను ఫస్ట్ టెస్ట్ చేద్దాం అనుకుంటుంది 500 words వచ్చిందా లేదా ఆర్టికల్. $586 అయితే వచ్చిందండి. క్వశ్చన్ని నేను మైక్రోసాఫ్ట్ కోపైలట్లో ఇస్తున్నాను. ఇక్కడ మనకు రిజల్ట్ ఫస్ట్లోనే తెలిసిపోతుంది. ఏంటంటే జెమినీ ఏఐ ఆర్టికల్ జనరేట్ చేయడానికి ఇన్స్టెంట్గా జనరేట్ చేస్తే మైక్రోసాఫ్ట్ కోపైలట్ టైం అనేది తీసుకుంటుంది. ఇప్పుడైతే ఇది ఆర్టికల్ జనరేట్ చేస్తుంది. మనం ఒకసారి కాపీ చేద్దాం. 586 ఏమో మనకి జెమినీ ఏఐ ఇచ్చింది, కానీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ 460 words మాత్రమే ఇచ్చింది. సో దీన్ని బట్టి ఆర్టికల్ జనరేషన్ మనం క్లియర్గా 500 words అడిగినా జెమినీ 500 కన్నా ఎక్కువ ఇచ్చింది, కానీ కోపైలట్ అనేది దీనికన్నా తక్కువ ఇచ్చింది. సో దీనికి మనం ఒక పాయింట్ ఇచ్చుకుందాం. అలానే నెక్స్ట్ ఇదే కంటెంట్ని మన ప్లాగరిజం కూడా చెక్ చేద్దాం. మనకి జెమినీ ఏఐకి ఇచ్చిన కంటెంట్ తీసుకుని, అంటే ఇది జనరేట్ చేసిన కంటెంట్ యూనిక్ కంటెంట్ కాదో తెలుసుకోవడం కోసం. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చి జెమినీ ఏఐ క్రియేట్ చేసిన కంటెంట్ చెక్ చేస్తున్నాను. చెక్ ప్లాగరిజం. జెమినీ ఏఐ 100% యూనిక్ కంటెంట్ అనేది జనరేట్ చేసింది. అదే మనం కోపైలట్లో ఇచ్చిన కంటెంట్ చెక్ చేద్దాం మైక్రోసాఫ్ట్ది. మీరు నిజానికి గమనిస్తే ఇందాక కోపైలట్ జనరేట్ చేసింది 460 పదాలు కూడా కాదు, ఇంకా తక్కువే.
అది మనం కాపీ చేసే టైంలో కింద రెఫరెన్స్ లింక్స్ కూడా యాడ్ చేసాం. సో రెఫరెన్స్ లింక్స్ని తీసేస్తే కనుక ఇంకా తక్కువే జనరేట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేసిన ఆర్టికల్ని తీసుకుని చెక్ ప్లాగరిజం ఎంటర్ చేశాను. మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ కూడా యూనిక్ కంటెంట్ ఇచ్చింది, బట్ జనరేట్ చేసినప్పుడు మాత్రం కంటెంట్ అనేది కోపైలట్లో తక్కువ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ వాయిస్ టెస్ట్ చేద్దాం. వాయిస్ టెస్ట్ కోసం నేను ఇక డైరెక్ట్గా మీరు యూజ్ మైక్రోఫోన్ అని ఉంది కదా, నేను దీన్ని సెలెక్ట్ చేస్తే మనం వాయిస్ అనేది ఇవ్వచ్చు. టెల్ మీ ఏ జోక్. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేస్తేనే మన జోక్ చెప్తుంది. అయితే ఇక్కడ మనకి జోక్ చెప్పడానికి కుదరదని చెప్తుంది జెమినీ అయితే. పైగా ఇంకోటి ఏంటంటే మన ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు కోపైలట్లో నేను జోక్ అడుగుతాను, టెల్ మీ ఏ జోక్. Certainly. Here is a light-hearted joke for you. Why did the Scarecrow win an award? Because he was outstanding in his field. సో ఇక్కడ గమనిస్తే మైక్రోసాఫ్ట్ కోపైలట్ వాయిస్ కమాండ్ ఇవ్వగానే మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, గ్యాప్ ఇస్తే దాన్నే ఇన్పుట్గా తీసుకుని మనం అడిగిన దానికి సమాధానం చెప్పింది, జోక్ కూడా చెప్పింది. సో వాయిస్ ఇచ్చిన కమాండ్కి ఇన్స్టెంట్గా అనేది రెస్పాన్స్ లేకపోతే దానికి రిలేటెడ్ సమాధానం కోపైలట్ ఇస్తుంది. సో దీనికి ఒక పాయింట్. నెక్స్ట్ మనం కోడ్ జనరేషన్ అనేది చెక్ చేద్దాం. కోడ్ జనరేషన్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఎంత టైంలో మనకి కోడ్ జనరేట్ చేస్తుంది. నేనైతే ప్రాంప్ట్ ఇచ్చాను పైథాన్ ప్రో. నేను దీనికోసం టైమర్ సెట్ చేశాను. సో నేను ఎంటర్ సబ్మిట్ చేయగానే ఫస్ట్ నేను టైమర్ ఆన్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాను. టెస్ట్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రాంలో స్ట్రింగ్ పాలెండ్రోమా కాదా చెక్ చేయాలి, దాని కోడ్ కావాలి నాకు. సో నేను స్టాప్ వర్క్ స్టార్ట్ చేసి ప్రాంప్ట్ ఇచ్చాను. సో కరెక్ట్గా మనకి ఒక 20 seconds పట్టింది స్ట్రింగ్ పాలెండ్రోమ్ సంబంధించిన కోడ్ అడిగితే సమాధానం ఇవ్వడానికి. జెమినీ కోపైలట్ని అడుగుదాం. ఓకే, నేను స్టాప్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను, సబ్మిట్ చేశాను. దాదాపుగా 40 seconds పట్టింది. అయితే ఇక్కడ గమనిస్తే ఒకటి అడిగితే నేను కోపైలట్లో 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పింది, మొత్తం 6 రకాలుగా చేయొచ్చు అని చెప్పింది. దీనివల్ల టైం తీసుకుంది. మనం అడిగింది ఏంటి, జస్ట్ నేను స్ట్రింగ్ పాలెండ్రోమ్ పైథాన్లో చేయమన్నాను. నేనేమి ఇందులో 4-5 రకాలుగా చెప్పలే. కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించింది, బట్ ఓవరాల్గా అయితే టైం పరంగా చూస్తే మాత్రం మనం టైం బేస్ చేసుకున్నాం కాబట్టి టైం పరంగా అయితే మళ్ళీ ఒక పాయింట్ వచ్చి మనకి జెమినీకి వచ్చింది. ఇంక నెక్స్ట్ టెస్ట్ వచ్చి ఇమేజ్ జనరేషన్. జెమినీ ఇప్పుడు ఇమేజెస్ కూడా జనరేట్ చేస్తుంది కాబట్టి ఒక ఇమేజ్ జనరేట్ చేయమని అడుగుతున్నాను. నేను ఒక ఇచ్చే ప్రాంప్ట్ ఇది. ఇందులో నేను ఇప్పుడు టెస్ట్ చేయబోయేది క్వాలిటీ ఎలా ఉంటుందనే దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను. నేచర్ స్టైల్ ఇమేజ్ అని అడిగితే మనకి జెమినీ ఇచ్చిన ఇమేజెస్ ఇవి. సేమ్ అదే క్వశ్చన్ నేను మైక్రోసాఫ్ట్ కోపైలట్ని అడిగాను. ఫైనల్గా డౌన్లోడ్ చేస్తే మనకి దాదాపు 1 MB ఫైల్ పైగా ఇమేజ్ అనేది వస్తుంది. పెద్ద సైజులో ఇమేజ్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి జెమినీలో అదే మన ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. సో దీని సైజ్ చూసుకున్నట్లయితే తక్కువ సైజ్ ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో నేను ఫస్ట్ చెప్పాను, ఇది ఈ పారామీటర్ వచ్చి క్వాలిటీ ప్రకారంగా అయితే హెచ్డి క్వాలిటీ అయితే మనకి కోపైలటే ఇస్తుంది. సో కోపైలట్కి అనేది ఇమేజ్ హెచ్డి క్వాలిటీ జనరేషన్లో ఒక మార్పు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇమేజ్ జనరేషన్లో ఫాస్ట్గా ఏది ఇమేజ్ జనరేట్ చేస్తుందని చెక్ చేద్దాం. ఫాస్ట్ జనరేషన్ మళ్ళీ నేను స్టాప్ వాచ్ అనేది ఆన్ చేస్తాను. ఇది మనం ఇచ్చే ప్రాంప్ట్. సో ప్రాంప్ట్ జనరేట్ చేసే ముందు నేను స్టాప్ వాచ్ ఆన్ చేసి స్టార్ట్ చేశాను. సో కరెక్ట్గా మనకు 15 secondsలో మనం అడిగిన ప్రాంప్ట్కి ఇమేజెస్ అయితే జనరేట్ చేసింది జెమినీ. అదే ప్రాంప్ట్ కోపైలట్లో ఇస్తున్నాను. సో దాదాపుగా 30 seconds పట్టింది. సో ప్రాంప్ట్ ఇచ్చిన దానికి రియాక్షన్ టైం అనేది ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది మనకి జెమినీ కాబట్టి జెమినీకి ఒక మార్క్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇమేజ్ ఐడెంటిఫై. అంటే మనం ఒక ఇమేజ్ ఇస్తాం, ఇందులో ఇమేజ్ని జెమినీ కనిపెడుతుందా లేకపోతే కోపైలట్ కనిపెడుతుందా అనేది. సో దానికి మనకి డైరెక్ట్గా అప్లోడ్ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఇచ్చి నేను ఫస్ట్ ఒక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇమేజ్ ఇచ్చాను. ఓపెన్ చేసి వాట్ ఈజ్ ఇన్ దిస్ ఇమేజ్. సో ఫస్ట్ అయితే ఇది రాంగ్ చెప్పింది, ఇది మనుషుల ఇమేజ్ కాదు, నేను ఇచ్చింది బైక్ ఫోటోనే. ఇప్పుడు నేను మళ్ళీ ఇదే మైక్రోసాఫ్ట్ కోపైలట్లో కూడా అడుగుతున్నాను, అప్లోడ్ డివైస్ అని చెప్పి. నేను జనరేట్ చేయలేని చెప్పి, బట్ దానికి సంబంధించిన ఇమేజ్ లింక్ అయితే ఇది ఇచ్చేసింది. సో దాని మీద కొంచెం బెటరే, బట్ మరొకసారి ఇంకొక ఇమేజ్తో ట్రై చేద్దాం.
ఈసారి బ్లూ వేల్ ఇమేజ్ని ఇస్తున్నాను నేను. ఇది ఒక బ్లూ వేలు, బట్ అది డిటెక్ట్ చేస్తుందో లేదో సబ్మిట్ చేద్దాం. ఓకే, బ్లూ వేల్ అని చెప్పింది, సో డిటెక్ట్ చేయగలిగింది. ఇప్పుడు నేను మళ్ళీ అదే ప్రశ్న కోపైలెట్లో ఇస్తున్నాను. సో రెండోసారి కూడా మనకి ఐడెంటిఫై చేయడంలో కోపైలెట్ ఫెయిల్ అయింది. సో జెమినీకి ఒక మార్క్. నెక్స్ట్ ఇప్పుడు టూర్ ప్లాన్ చేయాలి, గోవా ట్రిప్ వెళ్ళాలి కాబట్టి నేను జెమినీ అని అడుగుతున్నాను, నాకు టూర్ ప్లాన్ చేయి. హైదరాబాద్ నుంచి గోవాకి బడ్జెట్ 10,000 రూపాయలు. సో మన డీటెయిల్గా చెప్తుంది, మనకి 1,500 తీసుకుని ట్రైన్కి వెళ్ళమని, తర్వాత బడ్జెట్ హోటల్ 1,000 రూపాయలు, బీచెస్కి వెళ్ళు అని చెప్పి ఓవరాల్గా ఒక ఇన్పుట్ అనేది ఇచ్చింది. ఈవెన్ దానికి సంబంధించిన మ్యాప్స్, లొకేషన్స్, దానికి సంబంధించిన హోటల్స్ అన్నీ ఇచ్చింది. సో చూడడానికి బాగానే ఉంది. ఇప్పుడు ఇదే నేను కోపైలెట్లో అడుగుతున్నాను. ఇక్కడ జస్ట్ 4 పదాల్లో ఇదిగో నేను 2-3 షేర్ చేసుకో, మీల్స్, సైట్ సీయింగ్, హోటల్ 3 స్టార్, ఇది జస్ట్ ఏదో 4-5 పదాల కింద ఇచ్చింది, కానీ ఇంత డీటెయిలింగ్ ఇవ్వలేదు. మీరు ఇలా చేయొచ్చు, ఇలా వెళ్ళొచ్చు అని చెప్పి. సో డీటెయిలింగ్గా ఆలోచిస్తే కనుక రెండూ ఇచ్చినాయి, కానీ మన కోపైలెట్తో పోలిస్తే జెమినీకి ఇంకో పాయింట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ సమ్మరీ చెక్ చేద్దాం. ఒక యూట్యూబ్ వీడియో ఉంది, ఈ యూట్యూబ్ వీడియోని నాకు సమ్మరీ కావాలి. సో సమ్మరైజ్ దిస్ యూట్యూబ్ వీడియో అని చెప్పి నేను లింక్ ఇచ్చాను. సో దీనికి సంబంధించిన సమ్మరీ అనేది మనకి జెమినీ AI ఇచ్చింది. ఇప్పుడు నేను ఇదే ప్రశ్న కోపైలెట్లో అడిగాను. కాకపోతే కోపైలెట్కి ఆప్షన్ లేదు. సో కోపైలెట్ సమ్మరైజ్ చేయలేదు కాబట్టి టూల్స్ చెప్పి ఇలా చేసుకోమని చెప్తుంది. సో జెమినీకి మళ్ళీ ఇంకో మార్కు. ఇక చివరిగా ఇంకొక టెస్ట్ చేద్దాం. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఒక లవ్ లెటర్ రాయి తెలుగులో అని చెప్పి నేను జెమినీ అని అడుగుతున్నాను. నేను ఎమోషన్స్ అయితే క్యారీ చేయలేను, కానీ నేను ఇక లవ్ లెటర్ రాస్తానని చెప్పి మొదటిసారి నేను చూసిన క్షణంలో నా హృదయం నీ సొంతం అయిపోయింది. మొత్తానికి ఒక లవ్ లెటర్ అనేది రాసింది. ఇప్పుడు దీన్నే మనం కోపైలెట్లో కూడా అడుగుదాం. ఏమైనా నా ప్రేమికుడు, నేను నీకు చెప్పడం కష్టమే, కానీ నీ మనసు మీకు ఎంత ప్రేమించుతూ ఉంది. మీరు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. మీరు చెప్పడం అనేది నా కలలు. ఇదేదో అపరిచితుడిలో రాము రాసిన లవ్ లెటర్లో ఉంది. ఇది ఫీలింగ్స్ ఏం కనిపించట్లే. మొదటిసారి నేను చూసిన క్షణం నుండి నా హృదయం నీ సొంతం అయిపోయింది. నీ మనసు తాకింది, నీతో గడిపిన ప్రతి క్షణం నాకు నిధి. నీ చక్కదనం, మంచిదనం నన్ను మంత్రముగ్ధిని చేసింది. కాస్త చెప్పాలంటే ఇదే మంచి ప్రాసలో ఉంది. కాకపోతే మన కాన్సెప్ట్ తెలుగులో లవ్ లెటర్ రాయాలనేది కాబట్టి నిజంగా లవ్ లెటర్ లాగా అనిపిస్తుంది. కాస్త జెమినీ అయితే లవ్ లెటర్ లాగా అనిపిస్తుంది. ఇదైతే మాత్రం పూర్తిగా చెప్పినగా రాము రాసిన లెటర్లా ఉంది. సో దీనికి కూడా మళ్ళీ జెమినీగా వస్తుంది. అదే ఆర్టికల్ సమ్మరీ. ఒక ఆర్టికల్ ఇచ్చి సమ్మరీ చేయమని అడుగుదాం. ఇదిగోండి, ఈ ఆర్టికల్ తీసుకుంటున్నాను నేను, పేటిఎం సంబంధించింది. దీన్ని సమ్మరైజ్ చేయమని అడుగుతున్నాను. సో సమ్మరీ అనేది ఒక 5 లైన్స్లో ఇచ్చేసింది. నేను ఇదే ప్రశ్న మైక్రోసాఫ్ట్ కోపైలెట్ని అడుగుతున్నాను. Article about the RBI to restrict Paytm accepting new customer. The RBI made the decision after a comprehensive analysis. Was not taken lightly. RBI Governor Das stated that there is a minimal scope to reorder the regulation. He emphasized there are actions are pretty additionally during the monetary policy. రెండు కూడా మనకి సమ్మరీ అయితే ఇచ్చినాయి, బట్ డీటెయిలింగ్ చూసుకున్నట్లయితే మాత్రం కాస్త కోపైలెట్ మరింత డీటెయిలింగ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది వీళ్ళ వివరాల పరంగా అయితే. సో కోపైలెట్కి అయితే మనం ఒక మార్క్ ఇచ్చుకుందాం. ఇప్పుడైతే రిజల్ట్ సమయం. మొత్తం 10 మార్కులకి మనకి ఏది ఎక్కువ స్కోర్ చేసిందంటే జెమినీ 1, 2, 3, 4, 5, 6, 7 మార్కులు 7 మార్కులు జెమినీకి వచ్చినాయి. కోపైలెట్కి 1, 2, 3 మార్కులు వచ్చినాయి. సో ఓవరాల్గా మనం పెట్టిన టెస్ట్లో విజేత అయితే మనకి జెమినీ AI. మీరు కూడా టెస్ట్ చేయండి, మీకు నచ్చిన అంశాల్లో మీ కంపారిజన్లో ఏది మీకు బాగా నచ్చిందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ AI ఇన్ఫర్మేషన్ కోసం AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.